ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. సిటీ వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. డిసెంబర్ 21 పార్టీ శ్రేణులు కార్యకర్తలకు పర్వదినం లాంటిదని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మరో 3 ఏళ్ల వరకు అధికారంలో లేదని తెలిసినా నేతలు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారని కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీదే విజయం అంటున్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. దీంతో మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ సిటీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నెల్లూరు సిటీలో ఉన్న స్పందన విపరీతంగా ఉంది. దీని మీద మీరేమంటారు? డిసెంబర్ 21 అంటే వైఎస్ఆర్సీపీ అభిమాని, కార్యకర్త, నాయకులు, ప్రజలందరికీ కూడా అదొక ఎమోషనల్ డే. వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే వాళ్ళ బిడ్డ జన్మదినం కానీ, తల్లిదండ్రుల జన్మదినానికి కానీ ఎంత ఘనంగా జరుపుకోవాలనుకుంటారో, అలానే ప్రతి ఇంటిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని అలా జరుపుకోవాలని ఆశపడతారు. ఆ సందర్భంగా ఈరోజు మీరు చూస్తుంటారు, 3.5 సంవత్సరం ఇంకా అధికారం వాళ్ళకు ఉందన్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు కానీ, ఆయన పిలిపించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా కొన్ని వేల మందితో మనం జరుపుకుంటా ఉన్నామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుండెల్లో ఏ విధంగా నిలిచిపోయినారన్నది ఆలోచించుకోవాలా. ఈరోజు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ సమాజానికి ఒక భద్రత ఉంటుందని. ఈ సందర్భంగా అత్యున్నత సేవా కార్యక్రమం నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. బ్లడ్ డొనేషన్ అంటే బ్లడ్ అన్నది ఈ రోజుకి కూడా ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా బ్లడ్ తయారు చేయలేదు ఎక్కడ కూడా, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, భవిష్యత్తులో కూడా రాదు. మరి అలాంటప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని మనం బ్రతికించాలా అంటే తప్పకుండా ఇంకొక మనిషి బ్లడ్ డొనేషన్ చేస్తే తప్ప ఆ మనిషి బతికే పరిస్థితి ఉండదు. అలా రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. అటువంటి అత్యున్నత సేవా కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మనం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా నిర్వహించినాం. సుమారుగా 200 మందికి పైగా ప్రజలు కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ఈ బ్లడ్ డొనేషన్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క బ్లడ్ అన్నది 3 ప్రాణాలను కాపాడుతుంది. అంటే 200 మందికి తక్కువ లేకుండా ఈరోజు చేయగలిగితే సుమారుగా 600 మంది ప్రాణాలకు మనము ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇంకొకటి కూడా, ఒక చెట్టుని కనుక మనం నాటితే అది 10 మందికి నీడనిస్తుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి కనుక, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ సమాజానికి ఒక భద్రత ఉంటుందన్న ఆలోచనతో ఈరోజు బ్లడ్ డొనేట్ చేసిన వారందరికీ కూడా ఒక చెట్టును కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ చెట్టుని వాళ్ళు కాపాడాలి, ఈ చెట్టుని నాటాలి. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈ చెట్టును మనం ఈరోజు ఎంత పవిత్రంగా కాపాడుకుంటామో, అలానే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కూడా మనం ప్రతిరోజు అవసరమైనప్పుడు, పార్టీ అవసరమైనప్పుడు తప్పకుండా నేను పనిచేస్తాను, కృషి చేస్తాననే సంకల్పంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, అదేవిధంగా చెట్ల కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరిగింది. సో కాబట్టి అందరూ ఆలోచన కానీ, కోరిక కానీ అదొక్కటే. ఆ క్రమంలోనే రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలతో కలిసి ప్రయాణించడం కూడా జరుగుతుంది. నెల్లూరు సిటీలో వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున 200 మంది కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తాము. ఏదంటే ప్రాణదానం ముఖ్యం కనుక ఈ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరంలో, నెల్లూరు సిటీలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా నెల్లూరు డివిజన్లో ఉన్న, నెల్లూరు నగరంలోని 28 డివిజన్లో కూడా పుట్టినరోజు వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యకర్తల ఉత్సాహంతో రానున్న 2029 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటాం, వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేస్తామని కూడా చంద్రశేఖర్ తెలియజేస్తారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ నెల్లూరు. నెల్లూరు జిల్లా కందుకూరులో మాజీ సీఎం